సార్ చాప్టర్ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మరి దాంట్లో లైఫ్ సైకిల్ కాస్టింగ్ సంబంధించి ఆ కాన్సెప్ట్ సంబంధించి మనం ఒక ప్రాక్టికల్ ఇష్యూ చూస్తే ఎలా అనేది మనం ఒకసారి ఇక్కడ పీజీఎల్ అనే కంపెనీ మామూలుగా ఈ ప్రాబ్లం యొక్క ఇష్యూ ఏంటి, మామూలుగా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. మరి ఆ ప్రోడక్ట్ అనేది ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. అదేంటంటే A3 ప్రోడక్ట్. మరి దానికి అయ్యే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది 30 lakhs అయింది. అలాగే ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక మిషన్ పర్చేజ్ చేస్తే 11,25,000 అమౌంట్. మరి కెపాసిటీ అంటే పర్ వీక్ కెపాసిటీ ఎంత అంటే 1100 యూనిట్స్ పర్ వీక్ 1100 యూనిట్స్. ఓకే, రైట్. ఇట్లా అంటే క్యూములేటివ్ సేల్స్, ఒకవేళ క్యూములేటివ్ సేల్స్కి అప్ టు 2200, ఇలా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 750 అని, 2201 టు 7700 600 అని, ఇలా ప్రైసింగ్ ప్యాటర్న్. అలాగే సెల్లింగ్ ప్రైస్ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైసెస్ సేల్స్ డిమాండ్ ఎట్లా అంటే 1 to 10 weeks, ఫస్ట్ 1 to 10 weeks 220, అలాగే 11 to 25 50, 21 to 38 25, ఇలా పర్ వీక్ డిమాండ్. 101 to 110 weeks 220, దేర్ ఆఫ్టర్ నిల్లు, ఇంకా డిమాండ్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఈ దేర్ ఆఫ్టర్ పాయింట్ బట్టి చూస్తే దీన్ని బట్టి మనకు ఒక ఐడియా రావాలి. ఐడియా ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది 110 weeks వరకు ఉంటుంది. తర్వాత దేర్ ఆఫ్టర్ నిల్లు, ఇంకా డిమాండ్ ఏమి ఉండదు. సో ప్రోడక్ట్ అనేది ఏం ప్రొడ్యూస్ ఏం కాదు. ఓకే, తర్వాత ఈ సెల్లింగ్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఫస్ట్ 2200 యూనిట్స్ వరకేమో 375 రూపీస్ పర్ యూనిట్ అంటే వేరియబుల్ కాస్ట్. అలాగే నెక్స్ట్ 13,750 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ ప్రైస్ ఫస్ట్ ఏమో 375 ఉంది, ఫస్ట్ 375 ఉంది, తర్వాత 300 ఉంది. అంటే దీన్ని బట్టి డిక్రీజ్ అవుతుంది అమౌంట్. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 25 రూపీస్ పెరిగింది. అంటే ఫస్ట్ అంటే లెర్నింగ్ ఎఫెక్ట్. ఈ డిక్రీజ్ ఎందుకు కావచ్చు? లెర్నింగ్ ఎఫెక్ట్ వలన కావచ్చు. లెర్నింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఫస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ అంత ఉండకపోవచ్చు ఎవరికైనా. తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే లెర్నింగ్ ఎఫెక్ట్ వల్ల తర్వాత ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ కావడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. సో వేరియబుల్ కాస్ట్ అనేది గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతూ వస్తుంటుంది. ఓకే, అది దానికి సంబంధించి పాయింట్. రైట్, యా 375 రూపీస్, తర్వాత 300, నెక్స్ట్ 225, 188, నెక్స్ట్ 22,000 యూనిట్స్. అంటే నెక్స్ట్ ఇక్కడ 2 స్టేజెస్ అంటే పీజీఎల్ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నాం కదా. అంటే కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్, కాస్ట్ రిడక్షన్ టెక్నిక్స్. ఇప్పుడు జస్ట్ ఇన్ టైం ప్రొడక్షన్ పీజీఎల్ యూజ్ చేస్తుందంటే అది కాస్ట్ రిడక్షన్ టెక్నిక్. సో కాస్ట్ రిడక్షన్ టెక్నిక్ సంబంధించి ఇప్పుడు 2 అంటే మామూలుగా ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత గ్రోత్ ఇంట్రడక్షన్, ఓకే, తర్వాత గ్రోత్, తర్వాత మెచ్యూరిటీ, తర్వాత డిక్లైన్. సో ఇప్పుడు మనం ఎస్ షేప్లో ఉంటుంది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కరువు అనేది ఎస్ షేప్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత గ్రోత్, మెచ్యూరిటీ, తర్వాత డిక్లైన్ స్టేజ్లో వస్తుంది. ఓకే, డిక్లైన్ స్టేజ్ అంటే మొత్తం 4 స్టేజెస్. ఇక్కడ ఫస్ట్ 2 స్టేజెస్ ఇచ్చారు. ఫస్ట్ 2 స్టేజెస్, ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్. ఇంట్రడక్షన్ స్టేజ్ ఏమో 1 to 10 weeks ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్ ఏమో 11 to 30 weeks. సో 1 to 10 weeks నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ ఎంత 2200. అలాగే గ్రోత్ స్టేజ్లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంట్రడక్షన్ స్టేజ్లో 750 ఉంది, 2200. అలాగే గ్రోత్ స్టేజ్లో ఇలా. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, టోటల్ కాంట్రిబ్యూషన్ 8,25,000, అలాగే 16,50,000, అలాగే 18,56,000. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇక్కడ అంటే టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క టేబుల్ ఏం తెలియజేస్తుంది అనేది దాని మీద ఫోకస్. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్లో సేల్స్ సంబంధించి అంటే క్యూములేటివ్ సేల్స్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫస్ట్ టేబుల్. రెండో టేబుల్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది? సెల్లింగ్ ప్రైసెస్. అంటే సెల్లింగ్ ప్రైసెస్ని బట్టి బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైసెస్ని బట్టి డిమాండ్ పర్ వీక్ డిమాండ్ ఏ విధంగా ఉందని ఒక సెకండ్ టేబుల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అంటే క్వశ్చన్ బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము. అలాగే థర్డ్ టేబుల్ ఉంది. థర్డ్ టేబుల్ ఏంటి? యూనిట్ వేరియబుల్ కాస్ట్. అంటే క్యూములేటివ్ సేల్స్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ 2200 యూనిట్స్కి
వేరియబుల్ కాస్ట్ ఈ విధంగా అంటే 375 రూపీస్ పర్ యూనిట్. అలాగే నెక్స్ట్ 13,750 యూనిట్స్ 300 ఇలా థర్డ్ టేబుల్ డిస్క్రైబ్ చేస్తుంది. ఫోర్త్ టేబుల్ ఏం చెప్తుంది? ఇంట్రడక్షన్ స్టేజ్ అలాగే గ్రోత్ స్టేజ్లో కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇక్కడ మనం తెలియజేస్తాం. రైట్, ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ ఇక్కడ రిమైనింగ్ 2 స్టేజెస్ ఏంటి? మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్ సంబంధించి మనము టోటల్ కాంట్రిబ్యూషన్ సేమ్ ఇదే ఫార్మేట్ ఇప్పుడు ఈ దీనికి సంబంధించి. సో ఇక్కడ టోటల్ కాంట్రిబ్యూషన్ సేమ్ ఎలానో దీనికి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ రిక్వైర్మెంట్. తర్వాత డిస్కస్ ప్రైసింగ్ స్ట్రాటజీ, అంటే వీళ్ళు ఏ ప్రైస్ ఫాలో, స్కీమింగ్ ప్రైసా, పెనట్రేషన్ ప్రైసా, ఏ ప్రైస్ ఫాలో అవుతున్నారు డిస్కస్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు. న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఏమో 30 lakhs ఉంది. అలాగే అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ 30 lakhs అంటే హయ్యర్ కాస్ట్. సో హై కాస్ట్ని రికవర్ చేయాలంటే స్కీమింగ్ ప్రైస్ అనేది ఫాలో కావాలి. ఓకే, సో డిస్కస్ ప్రైసింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఫైండ్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ద చేంజెస్ ఇన్ కాస్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇగ్నోర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. ఇక్కడ అంటే వాళ్ళు చెప్పకపోయినా మనం స్ట్రాటజీ, కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్లో అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం టైం వాల్యూ ఆఫ్ మనీ ఏం కన్సిడర్ చేయం. ఓన్లీ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తాం. కానీ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్లో టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయము. వాళ్ళు చెప్పకపోయినా, కానీ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు చెప్తారు, చెప్పింది మాత్రం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏమి ఇచ్చారు? ఇగ్నోర్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది ఒక పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్దర్గా మనము ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ టోటల్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద రిమైనింగ్ స్టేజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఫస్ట్ ఏం చేయాలంటే మనము క్యూములేటివ్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి 1 to 10, అలాగే 11 to 20, 21 to 30, ఓకే, 31 to 40, 41 to 50, సో 51 to 60. ఇవేంటి? వీక్స్. ఏంటంటే వీక్స్ ఇవి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం క్యూములేటివ్ సేల్స్ క్యూములేటివ్ సేల్స్ సంబంధించి సెల్లింగ్ ప్రైస్ అలాగే వేరియబుల్ కాస్ట్ అంటే ఆ టేబుల్స్ మొత్తం 4 tables ఇచ్చారు కదా, ఆ 4 tablesని బేస్ చేసుకుని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం వర్కింగ్ నోట్ రెడీ చేసుకుంటే మనం ఫర్దర్గా రిక్వైర్మెంట్ అనేది చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 51 to 60, అలాగే 61 to 70 వీక్స్, అలాగే 71 to 80 వీక్స్, 81 to 90 వీక్స్, 91 to 100 వీక్స్, సో 101 to 110 వీక్స్. సో ఇవి వీక్స్. మరి దీనికి సంబంధించి అంటే పర్ వీక్ డిమాండ్ ఇచ్చారు కదా, సేల్స్ డిమాండ్ ఎంత ఇచ్చారు? ప్రాబ్లం బట్టి మనకి ఎంత ఇచ్చారంటే 220 మనకి, అంటే 220 ఏమో సేల్స్ సంబంధించి అంటే ఫస్ట్ వీక్లో, అలాగే 550, నెక్స్ట్ 21 to 30 825, ఓకే, నెక్స్ట్ 31 to 40 సో 31 to 40 1100. ఇక్కడ యూనిట్స్ 1 to 10 220, 11 to 20 550. ఇక్కడ 31 to 70 మనం ఏం చేస్తాం అంటే 10 వీక్స్ అంటే 10 వీక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపరేట్ చేసుకున్నాం అంటే కన్వీనియంట్ కోసము. మరి 31 to 70 అంటే 31 to 40 1100 యూనిట్సే, 41 to 50 1100 యూనిట్సే, 51 to 60 1100 యూనిట్సే, 61 to 70 1100 యూనిట్సే. సో ఓకే, 41 to 50 1100 యూనిట్స్, 51 to 60 1100 యూనిట్స్, 61 to 70 1100 యూనిట్స్. ఓకే, 71 to 80 ఎన్ని యూనిట్స్? 880 యూనిట్స్. 81 to 90 660 యూనిట్స్, 91 to 100 440 యూనిట్స్, అలాగే 101 to 110 220. అంటే తర్వాత దేర్ ఆఫ్టర్ ఇంకా ప్రొడక్ట్ అనేది డిమాండ్ ఏం లేదు అంటే
ఒక ప్రోడక్ట్ అనేది డిక్లైన్ స్టేజ్ ఇంతవరకు. సో తర్వాత ఇంకా ప్రోడక్ట్ అనేది డిసపియర్ అయిపోతుంది, సో ఉండదు. ఇప్పుడు క్యూములేటివ్ సేల్స్ ఎలా అంటే ఫస్ట్ సేల్స్ టోటల్ సేల్స్ ఎంత, టోటల్ సేల్స్ ఎంత మామూలుగా 1 to 10 అంటే వీక్కి 220 అన్నప్పుడు 10 వీక్స్కి ఎంత 220, 10 వీక్స్కి అప్పుడు 2200. ఓకే, నెక్స్ట్ 5500, నెక్స్ట్ 8250, జస్ట్ 10 యాడ్ చేయడమే. 11,000, అలాగే 11,000 అగైన్, నెక్స్ట్ 11,000, నెక్స్ట్ 11,000, నెక్స్ట్ 8,800, నెక్స్ట్ 6,600, నెక్స్ట్ 4,400, నెక్స్ట్ 2,200. ఇవేంటి టోటల్. ఇప్పుడు క్యూములేటివ్ సేల్స్ ఇప్పుడు ఫస్ట్ 10 2,200, నెక్స్ట్ 2,200 ప్లస్ 5,500 అంటే 7,700. ఓకే, నెక్స్ట్ 7,700 ప్లస్ 8,250 ఎంత 15,950. సో నెక్స్ట్ 15,950 ప్లస్ 11,000, సో 26,950. నెక్స్ట్ 11,000 37,950 అంటే ప్రతిదా 37,950. నెక్స్ట్ 37,950కి 11,000 యాడ్ చేస్తే 48,950. నెక్స్ట్ 48,950కి ఎంత యాడ్ చేయాలి 2,200 సరిపోయింది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 48,950కి 11,000 యాడ్ చేయాలి, 59,950. సో నెక్స్ట్ 15,950కి 8,800 యాడ్ చేస్తే 68,950. నెక్స్ట్ 68,950కి 68,750. ఓకే, 68,750కి మళ్ళీ 6,600 యాడ్ చేస్తే 75,350. ఓకే, 75,350 అనేది. ఓకే, నెక్స్ట్ దానికి ఒక 4,400 యాడ్ చేస్తే 79,750. దానికి 2,200 యాడ్ చేస్తే 81,950. సో క్యూములేటివ్ సేల్స్. మరి దీన్ని బట్టి మనం ఫస్ట్ 2,200కి అంటే సెల్లింగ్ ప్రైస్ తర్వాత వేరబుల్ కాస్ట్ మనం అనేది ట్రీట్ చేస్తాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఇచ్చారు 2,200 యూనిట్స్ వరకు 750 రూపీస్. ఓకే, 750. నెక్స్ట్ 2,200 నుంచి 7,700కి 600. నెక్స్ట్ 15,950 వరకు 525. ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ 59,950 వరకు ఎంత అమౌంట్ 7,700 నుంచి 525 అంటే కంటిన్యూ 525. సో అవి. నెక్స్ట్ ఫర్దర్గా 59,951 అండ్ అబోవ్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎంత అమౌంట్ సెల్లింగ్ ప్రైస్ 300. సో 300 ఇది సెల్లింగ్ ప్రైస్. మరి వేరియబుల్ కాస్ట్ దేన్ని బట్టి చేంజ్ అయింది? వేరియబుల్ కాస్ట్ అనేది యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ 2,200 యూనిట్స్ వరకు వేరియబుల్ కాస్ట్ అంటే పర్ యూనిట్, ఎప్పుడైనా కానీ పర్ యూనిట్ కాన్స్టెంటే కదా. సో ఎంత అమౌంట్ 375 రూపీస్. 375.
అలాగే నెక్స్ట్ ఫస్ట్ 2000, నెక్స్ట్ 13,750. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2,200 యూనిట్స్ వరకు, నెక్స్ట్ 13,750 యూనిట్స్ వరకు. అంటే ఇప్పుడు 2,200 ప్లస్ 13,000, ఎంత అమౌంట్? 13,750. సో 13,750 మొత్తం 15,950 యూనిట్స్ వరకు. అంటే ఈ రెండు అమౌంట్లు. సో వేరియబుల్ కాస్ట్ ఎంత పడవచ్చు? ఒక్కొక్క యూనిట్కి 300 రూపీస్ పడవచ్చు. ఓకే, 300. ఇంకా ఫర్దర్గా మళ్ళీ ఏమి ఇచ్చారు? నెక్స్ట్ 22,000 యూనిట్స్కి, అంటే 13,000, ఇప్పుడు 15,950, దానికి ఒక 22,000 యాడ్ చేస్తే అప్ టు 37,950 వరకు, 30,950 యూనిట్స్ వరకు నీకు అమౌంట్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 225. ఓకే, 37,950 వరకు యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే అమౌంట్ ఎంత? 225. సో ఇక్కడ 225, సో ఇక్కడ 225. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చెప్పారు? నెక్స్ట్ 22,000 యూనిట్స్కి, అంటే ఇప్పుడు ప్రెజెంట్ 37,950, దానికి ఒక 22,000 అంటే 59,950 వరకు, 59,950 వరకు వేరియబుల్ కాస్ట్ ఎంత? 188 రూపీస్. అంటే 188 ఇది, అలాగే 188. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా ఏం చెప్పారు? దేర్ ఆఫ్టర్, సో 225 అనేది వేరియబుల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ అనేది పాయింట్. ఓకే, ఇది వేరియబుల్ కాస్ట్. ఓకే, రైట్. యా, తర్వాత మనం ఈ స్టేట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? జస్ట్ 4th టేబుల్ చూస్తే ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, ఆ స్టేజ్కి సంబంధించి వాళ్ళు టోటల్ కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు మనము మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్కి సంబంధించి టోటల్ కాంట్రిబ్యూషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. యా, నెక్స్ట్ మనం ఫర్దర్గా నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ అనేది మెచ్యూరిటీ స్టేజ్ అలాగే డిక్లైన్ స్టేజ్. మరి మెచ్యూరిటీ స్టేజ్ అలాగే డిక్లైన్ స్టేజ్. ఓకే, పర్టికులర్స్, మరి సేల్స్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత, నెక్స్ట్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది పాయింట్. ఓకే, యా. ఇప్పుడు సేల్స్ మెచ్యూరిటీ స్టేజ్, మరి మెచ్యూరిటీ స్టేజ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అనేది పాయింట్. ఇక్కడ మెచ్యూరిటీ స్టేజ్ చూస్తే మెచ్యూరిటీ స్టేజ్ 31 to 50, 51 to 70, నెక్స్ట్ 71 to 110 అనేది ఇవి. మరి ఇది స్టేజ్. సో ఇది లిమిట్ స్టేజ్ 31 to 50, 51 to 70. Yeah. 31 to 50,
51 to 70, 71 to 110. సో ఇది స్టేజ్, రైట్. యా, ఇక్కడ అంటే నెక్స్ట్ ఇవన్నీ ఏంటి, వీక్స్. డిమాండ్ ఎంతంటే సేల్స్ డిమాండ్ 31 to 50, 51 to 70. సేల్స్ డిమాండ్ ఎంత, 1100 యూనిట్స్. సో 1100 into 20 వీక్స్ అంటే 22,000, అలాగే 22,000. తర్వాత 71 to డిక్లైన్ స్టేజ్లో ఇంకా ఇక్కడ అంటే టేబుల్ ప్రకారము చూస్తే ఫర్దర్గా 22,000, రైట్. వేరియబుల్ కాస్ట్ ఎంత, సారీ సేల్స్ డిమాండ్, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ 31 to వీక్స్, 31 to 50 యూనిట్స్ ఉన్నప్పుడు క్యూములేటివ్ సేల్స్ 22,000 ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, ఓకే, 450 రూపీస్. 450 రూపీస్, ఇక్కడ కూడా 450 రూపీసే. మరి డిక్లైన్ స్టేజ్లో మాత్రం 300 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎంత, ఇక్కడ 225, ఇక్కడ 188, సో ఇక్కడ 225. మరి కాంట్రిబ్యూషన్ ఎంత పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ per unit. So 225, 262, 75. So total contribution, so 22,000 into 225, so 49,50,000. So 22,000 into 262, 57,64,000. Next 22,000 into 75, 16,50,000. So contribution, ila contribution, okay. Yeah, requirement, prepare total contribution statement for each of the remaining 2 stages of the product life cycle లో అది మనం రిక్వైర్మెంట్ ఇచ్చేసాము. నెక్స్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ అంటే స్కిమ్మింగ్ ప్రైస్ ఫాలో అవుతారు, ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఉంది. వాటిని రికవర్ చేయాలంటే వీళ్ళకి పాసిబిలిటీ అదే అనేది పాయింట్. నెక్స్ట్ ఫైండ్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ద చేంజెస్ ఇన్ కాస్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్. E3 పాసిబుల్ రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ కాస్ట్. పాసిబుల్ రీజన్స్ ఇప్పుడు 4th 31 to 50 వీక్స్లో వేరియబుల్ కాస్ట్ 188 ఉంది, అంటే ఫస్ట్ 375 నుంచి ఉంది, తర్వాత ప్రైస్ అనేది 188కి వచ్చింది వేరియబుల్ కాస్ట్. తర్వాత అది జంప్ అయిపోయింది 225కి జంప్ అయిపోయింది, అంటే కాస్ట్ పెరిగింది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ ఎఫెక్ట్ ద్వారా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. సో డ్యూ టు ఎక్స్పీరియన్స్ ద్వారా లెర్నింగ్ ప్రైస్ అనేది చేంజ్ అయింది. సో 188 రూపీస్కి వచ్చింది. అలాగే తర్వాత 225 అంటే డిక్లైన్ స్టేజ్, ఇంకా ప్రోడక్ట్కి డిమాండ్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే కాంపిటీటర్స్ ఎమర్జ్ అయ్యారు. దానివల్ల ప్రైస్ అనేది కాస్ట్ అంటే మార్కెటింగ్
ప్రోడక్ట్ని మార్కెట్లోకి వెళ్ళాలంటే మార్కెటింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఈ 188 ఉన్నప్పుడు ఇంకా మార్కెటింగ్ కాస్ట్ ఇన్కర్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టైంలోనే స్కిమ్మింగ్ ప్రైస్కి సేల్ చేయడము, అప్పుడే మార్కెటింగ్ కాస్ట్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలా ఇంక్ర్ అయ్యాము. సో ఇప్పుడు అవసరం లేదు, అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ తెలిసిపోయింది. సో తర్వాత డిక్లైన్ స్టేజ్లో కాంపిటీటర్స్ని బీట్ చేయాలి. మరి ప్రొడక్ట్ అనేది డిమాండ్ లేదు, మరి మార్కెట్కి లేనప్పుడు ఏం చేయాలి? స్టేబుల్ పొజిషన్ మెయింటైన్ చేయాలంటే కొంత కాస్ట్ ఇంక్రీజ్ కావాలి. అందువలన అంటే వేరియబుల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే రీజన్స్ ఈ విధంగా ఉండొచ్చు అనేది పాయింట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.